అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. ఈరోజైతే మనం వచ్చేసాము లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి. సో ఈ గార్డెన్లో అయితే ఒక అక్వేరియం అండ్ గ్లాస్ హౌస్ ఉంది అండ్ ఒక లేక్ అయితే ఉంది. సో ఇది లండన్ క్రిస్టల్ ప్యాలెస్ లాగా డిజైన్ చేయబడింది అనమాట. ఈ గార్డెన్కి అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది. అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్కి వచ్చేసి 20 రూపీస్. మనమైతే ఇప్పుడు టికెట్ తీసుకుందాం రండి. మనం టికెట్ తీసుకున్నాం, ఒకరికి 50 రూపీస్ అనమాట. ఇక లోపలికి వెళ్ళిపోదాం రండి. చూసారుగా, గార్డెన్ అయితే చాలా గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది. గ్లాస్ హౌస్ కూడా చూపిస్తాను, చూస్తున్నాండి. ఇక్కడ బర్డ్ ఐ వ్యూ ఆఫ్ లాల్బాగ్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. మనం సౌత్ గేట్ నెంబర్ 3 దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు 22 ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడడానికి. టోటల్గా చూసినట్టయితే 200 ఎకరాలు, 240 ఎకరాల్లో అయితే ఉంది ఇది. నేచర్ని అయితే చూసినట్టయితే సూపర్గా ఉంది. ఎన్నో ఎన్నో చెట్లు, వేల రకాల చెట్లు అయితే ఉన్నాయి. అన్నీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సీనరీ అయితే సూపర్గా ఉంది. చాలా పురాతనమైన చెట్లు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు నాటి చెట్లన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రభుత్వం అయితే దీన్ని బాగా కాపాడుతుంది. సిక్స్టీన్త్ సెంచరీలో కెంపేగౌడ II రాజు 4 వాచ్ టవర్స్ని నిర్మించారు తమ రాజ్యం సరిహద్దులపై నిఘా పెట్టడానికి. ఆ 4 టవర్స్ 4 చోట్లయితే ఉన్నాయి. కెంపుబుది లేక్ దగ్గర ఒకటి, మేక్రీ సర్కిల్ నార్త్ బెంగళూరులో ఒకటి, గవిపురం సౌత్ వెస్ట్ ఆఫ్ ద బెంగళూరులో అయితే ఒకటి, అండ్ లాస్ట్గా లాల్బాగ్లో ఒకటి నిర్మించారు. లాల్బాగ్లో ఈ టవర్ని ఒక ఏన్షియన్ పెనిన్సులర్ నీస్ రాక్ పైన నిర్మించారు. పెనిన్సులర్ నీస్ రాక్ దాదాపు ఇది 3000 మిలియన్ ఇయర్స్ ముందు అయితే ఫార్మేషన్ అయినట్టు జియోలాజికల్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఈ టవర్స్ అయితే బెంగళూరు బౌండరీస్ని తెలిపేవి అంట. ఇప్పుడు చాలా ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఈ వాచ్ టవర్ అయితే చిన్న మంటపంలాగా కట్టారు, చూడ్డానికి అయితే బాగా ఉంది. దీన్నైతే ఒక ప్రీషియస్ మోనమెంట్గా డిక్లేర్ చేశారు. ఇక్కడ పైన కూడా మీరు చూసినట్టయితే ఒక షాప్ అయితే ఉంది. ఇక్కడ కూల్ డ్రింక్స్, చిప్స్, మరి ఏమైనా ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. మరి ఒక మంచి ఐస్ క్రీమ్ ఆర్ కూల్ డ్రింక్ తీసుకొని వ్యూ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మీరు ఏమని చెప్పండి, ఇక్కడ నిలబడి తగిన బెంగళూరు మొత్తం ఆల్మోస్ట్ కొంచెం బెంగళూరు అయితే కనిపిస్తూ ఉంది. దాహం అయితే వేస్తుంది, నీళ్ళు అయితే పెట్టారు ఇక్కడ, నీళ్ళు తాగేసి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే మీకు క్యాక్టిక్ హౌస్ అయితే ఉంది, చూసేద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటి అని. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఇరువైపులా మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా పూల చెట్లు కూడా పెట్టారనమాట.
వీళ్ళు ఇయర్లీ వన్స్ ఫ్లవర్ షోస్ పెడతారు. సో అప్పుడు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓ క్యాక్టస్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి క్యాక్టస్ చెట్లు, చూసారా క్యాక్టస్? ఎంత పెద్దగా ఉన్నాయిరా క్యాక్టస్ చెట్లు ఇవి. చాలా బాగుంది ఫ్రెండ్స్ క్యాక్టస్. లోపల చూసినట్టయితే మొత్తం లోపలన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్ చెట్లు ఉన్నాయి. చూసుకోవచ్చు మనం ఇక్కడ. చాలా మంచి క్యాక్టస్ చెట్లు అయితే పెంచారు ఇక్కడ. 4 దశాబ్దాల నాటి ఐకానిక్ ఫ్లోరల్ క్లాక్ అనమాట ఇది. మేడ్ బై హిందుస్థాన్ మిషన్ టూల్స్ HMT. ఇప్పటికీ సందర్శకులను ఆకర్షిస్తూ టైంని తెలియజేస్తుంది. ఇది లాల్బాగ్లో మైసూర్ మాజీ పాలకుడైన శ్రీ చామరాజేంద్ర ఒడేయర్ స్టాచ్యూ. 1893లో శ్రీ స్వామి వివేకానంద చికాగోకు చేసిన ప్రసిద్ధ యాత్రకు కూడా ఈయనే స్పాన్సర్ చేశారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని ఈ మాటను ఎప్పుడైనా విన్నారా? ఇదే అండి చికాగోలో స్వామి వివేకానంద గారు స్టార్ట్ చేసిన స్పీచ్. ఇది స్టాండింగ్ ఓవేషన్ అయితే తీసుకుంది. ఇక్కడ బర్డ్స్కి అయితే నివాసం అని ఏర్పాటు చేశారు అనమాట. చాలా బాగుంది, చూసుకోవచ్చు. అక్కడ పక్షులన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ వాటిని వీళ్ళు చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. వావ్, గ్లాస్ హౌస్ అండి. చూసుకున్నట్టయితే గ్లాస్ హౌస్ ఎంత బాగుందో. ఈ గ్లాస్ హౌస్ని అయితే 1889లో నిర్మించారు. ఇది వన్ ఆఫ్ ద ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ బిల్ట్ ఇన్ ఇండియా. అంటే పార్ట్స్ అయితే మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. అండ్ అవి షిప్స్లో ఇండియాకి తీసుకుని వచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి ఇదైతే కట్టారనమాట. ఇక్కడ వివిధ రకాల చెట్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి అండ్ మొక్కల సంరక్షణ మరియు మొక్కల పెంపకంపై ప్రజలకు ఆసక్తిని పెంపొందించడానికి ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే ఇక్కడ ఫ్లవర్ షోస్ నిర్వహిస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ద ఫస్ట్ ఫ్లవర్ షో అయితే 1912లో నిర్వహించారు. చెట్టు అనేది ఎంత ముఖ్యమో చూసుకోండి. ఇప్పుడు నేను చెట్టు నీడ కాకుండా ఎండలో అయితే నడుస్తున్నాను. ఎండ అయితే విపరీతంగా ఉంది. ఎందుకే అంటారు చెట్టుని నాటాలి అని. అందరూ చెట్టులు అయితే నాటాలి. మనమైతే మామిడికాయ అనుకున్నాం అనమాట. అమేజింగ్ అండి. ఇంతసేపు నడిచిన తర్వాత మామిడికాయ సూపర్. హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో? వామ్మో, దీనికి ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉండొచ్చు? ఎన్ని సంవత్సరాలు చెట్టు అయి ఉండొచ్చు చెప్పండి? దాదాపు 500-600 ఏళ్ళ సంవత్సరాల చెట్టు అయితే ఉంటుంది ఇది. చూస్తుంటే ఎంత బాగుందో. ఈ భూమి మీద స్వార్థం లేకుండా ఏదైనా ఉంది అనుకుంటే అది చెట్టేనండి. చెట్టు మనకు అంతా ఇస్తుంది, గాలినిస్తుంది, నీడనిస్తూ పళ్ళనిస్తుంది. కానీ ఆ చెట్ల విషయాల్లో మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనం కంపల్సరీ అందరూ చెట్లు నాటాలి. సో మీరు కూడా చెట్టు నాటుతారని కోరుకుంటూ, ఇక్కడ చూసినట్టే ఇది పడిపోయిన చెట్టు అండి. ఎంత బాగా డిజైన్ చేశారో, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడేమో రాస్తుంది జీవవృక్ష లాల్బాగ్ 2018 ట్రీ ఆఫ్ లైఫ్ నీలగిరి ట్రీ 200 years లాల్బాగ్ 2018. ఇది 200 ఏళ్ళ చెట్టు అంట. సో దానైతే ఇలా కార్వింగ్ అయితే చేశారనమాట. చాలా బాగుంది. ఇంకా చాలా ఇటువంటివి చేశారు, చూపిస్తాను. టైగర్స్ చూడండి. ఇక్కడ చూడండి, చీత కూడా ఉంది. చీత నక్కలు కూడా ఉన్నాయి. అరే రే, చెట్లన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కార్వింగ్ చేశారు. వాహ్, బుద్ధ, లోటస్ బుద్ధ అంట. ఇది కూడా నీలగిరి ట్రీతోనే చేశారు. ఎంత బాగుందో. వావ్, ఇక్కడ చూడొచ్చు నీలగిరి వృక్ష లోటస్ బుద్ధ అని చెక్కారు ఇక్కడ. నీలగిరి ట్రీ 200 years. వావ్.
మరి ఇక్కడ చూసినట్టయితే సింహాన్ని అయితే చెక్కారనమాట. ఇక్కడ కార్వింగ్ సూపర్‌గా ఉంది. వావ్! పికాక్ అండి. పికాక్ చూడండి ఎంత బాగా చేశారో. ఇది కూడా నీలగిరి చెట్టుతోనే చేశారనమాట. వావ్! ఇక్కడ ఊసరవెల్లిని కూడా కార్వింగ్ చేశారనమాట. అక్కడ చూడండి మొసలి కూడా ఉంది. వావ్! చాలా బాగా తీశారు. మొత్తం ఇలా పడిపోయిన చెట్లన్నీ వీళ్ళు ఏం చేశారంటే ఇలా కార్వింగ్ చేసేసి పెట్టేశారనమాట. చూడండి బెంచ్‌ల్లాగా డిఫరెంట్ అనిమల్స్ లాగా కార్వింగ్ చేసేసి పెట్టేశారనమాట. అది. వావ్ అండి! ఇక్కడ చూసినట్టయితే కింద అయితే మనిషి ఫేస్ అయితే ఇక్కడ క్రాఫ్టింగ్ చేశారు. అక్కడ పైన లేడీ, అక్కడ పైన వచ్చేసి ఉడత ఉంది. మీకు కనిపిస్తుంటే చూడండి. వావ్! ఎంత బాగా చేశారో. వావ్! సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చెట్లయితే ఉన్నాయి. ట్రీస్ అయితే అరెరే! దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో. సూపర్ కదా! వావ్! ఇక్కడైతే ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు కదా మీరు. చాలా బాగుంది. వ్యూ అయితే అదిరిపోయిందనమాట. ఇక్కడ బోన్సాయి పార్క్ అయితే ఉందండి, కానీ లోపలికి నో ఎంట్రీ అయితే పెట్టారనమాట. ఇక్కడ కొద్దిగా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది బ్యాండ్ స్టాండ్ అండి. వ్యూ అయితే బాగుంది, కానీ ఆల్మోస్ట్ పడిపోవడానికి రెడీగా ఉంది. ఇక్కడ దాదాపు 1000 జాతుల పైగా చెట్లయితే ఉన్నాయి. చాలా 200 ఏళ్ల పైబడిన చెట్లున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లేక్ అయితే ఉంది. లేక్ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడైతే ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ కూడా నిర్మించారు. దీన్ని ఎప్పుడు ఆన్ చేయరనమాట. ఓన్లీ టైమింగ్స్‌లో ఆన్ చేస్తారు. ఆ టైమింగ్ బోర్డ్ అనేది మీకు నేను వీడియోలో చూపిస్తాను. సో వ్యూ అయితే చాలా సూపర్‌గా ఉందనమాట. అండ్ ఇక్కడ సన్‌సెట్ వ్యూ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ లేక్ సైడ్‌లో అయితే మీకు వాకింగ్ చేయడానికి చాలా ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ పక్కన అయితే మీరు తినడానికి అవి ఇవి అమ్ముతా ఉంటారు. ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ ద సన్సెట్ అయితే ఇక్కడ చాలా సూపర్‌గా ఉంటుంది. అండ్ వాటర్ ఫాల్ అయితే కంపల్సరీ మీరు మిస్ అవ్వకండి. ఇదైతే చాలా బాగుంటుంది. నేనైతే మిస్ అయిపోయాను సమ్‌హౌ. సో టైమింగ్ కుదరలేక ఎలాగో మిస్ అయిపోయాను. సో మీరు మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. అదైతే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి. సన్సెట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం బెంగుళూరుకి వచ్చినప్పుడు లాల్‌బాగ్‌ని అయితే మిస్ అవ్వకండి. చూడడానికి చాలా బాగుంటుంది. మీరైతే సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీతో వచ్చినారంటే ఈ గార్డెన్ మొత్తం చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ చెట్టు చూసారా ఎలా ఉందో? చాలా అంటే చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉంది చూడండి. మంచి కిరీటంలాగా అనిపిస్తుంది నాకైతే. దాదాపు ఒక 200 ఏండ్లు ఈ చెట్టుకైతే వయసు ఉంటుంది కదండి. కాకండి కాకి. కాకే కదా అని చిన్న చూపు చూడకండి. కాకికున్నంత ప్రత్యేకత వేరే ఏ పక్షికి లేదు. సన్సెట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఒక మంచి మ్యూజిక్ పెడతాను.
మరి ఇంకేంటి ఫ్రెండ్స్, చూసేసాంగా లాల్బాగ్ విశేషాలని అండ్ ఈ యొక్క బ్యూటిఫుల్ సీనరీని. ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలంటే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను. సెలవు. థ్యాంక్ యూ.